పరిష్కారం కోసం హోంగార్డులు రోడ్డెక్కారు. ఇవాల్టి నుంచి ఆమరణ దీక్షకు దిగుతున్నట్లుగా తెలంగాణ హోంగార్డుల సంఘం అధ్యక్షుడు ప్రకటించారు. అంబర్పేటలో దీక్షను ప్రారంభించారాయన. జీతాలు పెంచే వరకు దీక్ష విరమించబోమని హెచ్చరించారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. తమ బతుకుల కోసం హోంగార్డులు మరోసారి రోడ్డెక్కారు. గతంలో తమ జీతాలు పెంచాలంటూ ఇప్పటికే పోరాటం చేసినప్పటికీ ఫలితం దక్కపోవడంతో ఈసారి హోంగార్డులు రోడ్డెక్కారు. ఎప్పుడు కూడా పోలీస్ శాఖలో క్రమశిక్షణ పేరుతోటి ఉండే హోంగార్డులు ఈసారి రోడ్లెక్కి తమ జీతాలు తమ బతుకుల కోసం పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు చూసినట్లయితే డైరెక్ట్ గా ఒక హోంగార్డు ఆమరణ దీక్ష కూడా దిగడం జరిగింది. ప్రస్తుతానికి హోంగార్డులు ఇక్కడ దీక్ష చేస్తున్నారు. అంతేకాకుండా తమ బతుకులు కాబట్టి తమ జీతాలు పెంచాలి, లేకపోతే తమ జీవితాలు ఇలాగే ఉన్నాయని చెప్తున్నారు. అయితే హోంగార్డులు అంతా తమ సమస్యల గురించి చెప్తున్నారు. అయితే దీంట్లో అసలు సమస్యలు ఏంటివి, అసలు మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటివి, మీరు దేనికోసం పోరాటం చేస్తున్నారు? మా సమస్యలు మాకు ఉద్యోగ భద్రత కావాలి, ఆరోగ్య భద్రత కావాలి, మాకు జీతము మినిమం 20,000 పైన ఉండాలి. అటువంటిది మాకు చాలా తక్కువ జీతాలు ఇస్తున్నారు. కాబట్టి మా యొక్క సమస్యను తక్షణమే పరిష్కరించాలి. హోంగార్డు వ్యవస్థను రెగ్యులరైజ్ చేయాలి. మహమ్మదీ కమిటీ అని ఒక కమిటీ వేసిరు. ఆ కమిటీలో చాలా స్వచ్ఛందంగా హోంగార్డును ఎలా చేయాలి అని చాలా మంచి అక్కడ ఉన్నది. దాన్ని తీసుకోండి. తర్వాత సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లా హోంగార్డు వ్యవస్థను ఎన్ని రోజులు పనిచేస్తే వాళ్ళని ఎలా మార్చాలి, వాళ్ళను డిపార్ట్మెంట్లోకి ఎలా తీసుకోవాలి, తర్వాత 4th క్లాస్ ఎంప్లాయీగా కానీ పర్మనెంట్ కానీ ఎట్లా గుర్తించాలి అనేది దాంట్లో ఉన్నది. కాబట్టి ఏవైతే ఉన్నాయో అవే వర్తింపజేయమని అడుగుతున్నాం, కానీ వేరేది మేము అడగట్లేదు. గవర్నమెంట్ మాకు దయచేసి మాకున్న హక్కులను మాకు ఇవ్వాలని కోరుతున్నాం. అంటే మీకున్న జీతం ఎంత, ఇప్పుడు మీరు ఎంత కావాలని కోరుతున్నారు? ప్రజెంట్ మాకు జీతం 12,000 ఉంది. మాకు మినిమము కనీసం అంటే ఈ జీతానికి ఎక్కువగా అంటే తక్కువ అంటే కూడా మాకు మినిమం 20 నుండి 22,000 జీతం చేయమని చెప్పి ప్రభుత్వానికి అడగడం జరుగుతున్నది. తర్వాత రెగ్యులరైజ్ చేయమని అడుగుతున్నాం. ఇది మెయిన్ డిమాండ్. ఏదైతే హోంగార్డులు తమ సమస్యల కోసం రోడ్డు ఎక్కడం జరిగింది, తమ జీతాలు పెంచాలని కోరుతున్నారు. అంతేకాకుండా తెలంగాణ వచ్చిన తర్వాత తమ జీవితాలు బాగుపడతాయని చెప్పి తమకున్నదే. అయితే ఇప్పటివరకు తమకు సంబంధించి ఎలాంటి పోరాటం చేసినా ఏ విధంగా ఎప్పటికి కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్తున్నారు. చూసినట్లయితే ఒక హోంగార్డు కూడా ఇప్పుడు ఆమరణ దీక్ష ఇవ్వడం జరిగింది. తన ఇంట్లో అదే ఒక రూమ్ లో బంధించుకొని పూర్తిగా ఆమరణ దీక్ష జరిగింది. అయితే ప్రస్తుతానికి ఆ హోంగార్డుతో మాట్లాడదాము. మీరు ఎందుకు ఆమరణ దీక్ష చేస్తున్నారు? ఇంతకు ముందు నుండి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో అప్పుడు అంతకు ముందు నుంచి కూడా మా హోంగార్డు ఉద్యోగ భద్రత కావాలని చెప్పేసి ఎన్నోసార్లు మేము విన్నపాలు పెట్టుకోవడం జరిగింది ప్రభుత్వానికి. కానీ ఇప్పటి వరకు కూడా మాకు న్యాయం చేయలేదు. కాబట్టి ఉద్యోగ భద్రత కలిగేంత వరకు కూడా చావడమా సాధించుకోవడమా అనేంత వరకు దిగినాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మాతో చర్చలు జరిపి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. క్రమశిక్షణ ఉండాల్సిన డిపార్ట్మెంట్లో ఇలా ఇండిసిప్లిన్ ఉంటే మరి ప్రాబ్లం కాదా? క్రమశిక్షణ అంటూ అనగదొక్కుతున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నతాధికారులను మీరు అందరు చూస్తూనే ఉన్నారు. మా సమస్యలు వాళ్ళు తీరిస్తే ఈరోజు మేము ఈ రకంగా చేసే వాళ్ళం కాదు. మాకు కూడా అందరికీ కూడా తెలుసు మాది క్రమశిక్షణ అటువంటి ఉద్యోగం అని చెప్పేసి. కానీ ఆ క్రమశిక్షణను తెంపుకొని బయటికి పోయే విధంగా మమ్మల్ని ఆర్డర్లీ వ్యవస్థ విషయంలో కానీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మాకు అన్యాయం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి చివరికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి ఎప్పుడైనా విన్నవించారా? ప్రభుత్వం చెప్పిందా? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాకముందే తెలంగాణ రాష్ట్రం అవ్వడంతో మినీ పోలీస్ చేస్తా అని చెప్పేసి మన కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు, మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులైన హరీష్ గారు, అదేవిధంగా కేటీఆర్ గారు ప్రతి ఒక్కరు కూడా మాట ఇవ్వడం జరిగింది. మన హోమ్ మినిస్టర్ నాయన నరసింహయ్య గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. దాన్ని నిలబెట్టుకోలేకపోతూ ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హోంగార్డులకు కూడా ఇక్కడ మొన్న జరిగినటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్లో కూడా వాళ్ళకు అన్యాయం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఉందో అక్కడ కూడా పాపం వాళ్ళకు అవకాశాన్ని కల్పించకుండా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి హోంగార్డులను అనగదొక్కుతున్నటువంటి ప్రభుత్వాలకు ఇప్పటికైనా మా అందరి పరంగా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి మాతోటి చర్చలు జరిపి మాకు సరైన న్యాయం చేయాలని చెప్పేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది.
అయితే తమ జీతాల కోసం తాము పోరాటం చేస్తున్న అయితే ప్రభుత్వానికి గతంలో ఎన్నోసార్లు విన్నవించుకున్నాం, చెప్పాము, డిమాండ్ చేసాము, ఆయన పట్టించుకోవట్లేదు ప్రభుత్వము. తప్పనిసరి పరిస్థితిలో తమ ఆమరణ దీక్ష దిగామని చెప్పి హోంగార్డ్ చెప్తున్నారు. అయితే తమ జీతం ఏదైతే 12,000 ఉన్న జీతాన్ని దాన్ని 22,000 పైచీలకు పెంచాలని చెప్పి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అంతేకాకుండా రెగ్యులరైజ్ చేస్తామని గతంలో డిమాండ్ ఉన్నది, ఆ డిమాండ్ కూడా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్పినాయి. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయకుండా తమను పూర్తిగా అన్నదొక్కుతున్నారని చెప్పి హోంగార్డు చెప్తున్నారు. అంతేకాకుండా తమ డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు తాము ఈ విధంగా ఆందోళన చేస్తామని చెప్పి హోంగార్డు చెప్తున్నారు. మరోవైపు ఈ డిమాండ్లు పరిష్కరించే వరకు కూడా తాము ఇక్కడే కూర్చుంటాం, ఈ విధంగా ఆందోళన చేస్తామని అంటున్నారు. కానపర్సన్ యాదగిరితో రమేష్ వెట్ల, ఎన్టీవీ.